కాలంగా అపరిష్కృతంగా ఉన్న వర్గీకరణ అనే సమస్యను సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు విజయవంతంగా పూర్తి చేసి ఏబీసీ వర్గీకరణ జరిగిన దానికి మేమంతా సంతోషిస్తున్నాం. దాంట్లో అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారికి మాదిగలకు మంత్రివర్గంలో స్థానం లేనప్పుడు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారిని మంత్రివర్గంలో తీసుకొని మాదిగలకు ఒక న్యాయం జరగడం అనేది జరిగింది. దాని గురించి కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాదిగలందరూ కూడా కలిసి ఒక ఆత్మీయ సమ్మేళనం అనేది ఏర్పాటు చేస్తున్నాం. ఆ ఆత్మీయ సమ్మేళనంలో 29/6/2025 నాడు ఉన్నతి ఏఎంఆర్ గార్డెన్ అల్లూరులో ఏర్పాటు చేయనైనది. దాంట్లో భాగంగా ఈరోజు జగిత్యాలలో పోస్టర్ ఆవిష్కరణ చేసి ఇక్కడున్న మాదిగ ప్రజానికాన్ని ప్రశ్నించడం బాధితులు వాళ్ళ ఆత్మహత్యలు కోరుకోకుండా మాదిగ ఆత్మీయ సమ్మేళనాన్ని ఆ ప్రధాన కార్యక్రమంలో అందరూ వీరందరికీ కూడా ఆదిగా ఉద్యోగుల ఆధ్వర్యంలో మరి సన్మాన కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలు పల్లెలు అందరూ పార్టీలకు అతీతంగా మన అన్ని వర్గాల ప్రజలు వెళ్ళి విజయవంతం చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే గౌరవనీయులు మందకృష్ణ మాది గారు మాదిగ దండోరం స్థాపించిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో సామాజిక న్యాయం పడింది. అప్పటి నుండి ఏదైతే మాదిగ ఉద్యోగులైనది మాదిగల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా ఇవాళ మరి అద్భుతమైనటువంటి సామాజిక న్యాయంలో భాగంగా మాకు కావాల్సినటువంటి మా బాట ఏదైతే మాకు ఎమ్మెల్యే పదవులు కానీ మంత్రి పదవి రావడానికి కారణంలో లక్ష్మణ్ కుమార్ గారికి మరి మంత్రి పదవి రావడం జరిగింది. ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మరి ఎస్సీల వర్గీకరణ చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారికి మరి ఎంఆర్పీఎస్ పక్షాన మాదిగ సమాజం పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అది ఏదైతే మరి రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే మాదిగలను గుర్తించి ఇవాళ ఒక సామాజిక న్యాయంలో భాగంగా ఇవాళ అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారికి కూడా మంత్రి పదవి ఇచ్చి మాకు నిజంగా సామాజిక న్యాయం జరిగింది. ఈ రాష్ట్రంలో ఏదైతే సామాజిక న్యాయం చేస్తున్నదంటే మరి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఇవాళ బీసీలకు కూడా 3 మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కేసీఆర్ ప్రభుత్వంలో ఒక మాదిగ సమాజానికి మంత్రి పదవి ఇవ్వలేదు, కానీ ఇవాళ మాకు మంత్రి పదవులు 2 ఇచ్చి కూడా ఇవాళ దామోదర్ రాజనరసింహ అయితే ఇవాళ మరి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు ప్రతి అందరికీ కూడా ఇవాళ భట్టి గారికి కానీ ఇవాళ ఐదుగురికి ఎస్సీలకు ఇచ్చిందంటే నిజంగా మాకు 50% ఇచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడ సామాజిక న్యాయం జరుగుతుంది. అన్ని పదవుల్లో కూడా మాకు సామాజిక న్యాయం పార్టీ ఇచ్చే పదవుల్లో కూడా మాకు మరి పదవులు ఇవ్వాల్సిందిగా మా జనాభా ప్రాతిపదికగా ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అన్ని డిపార్ట్మెంట్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఎస్సీల వర్గీకరణ జీవోను విడుదల చేసింది కాబట్టి అన్ని శాఖలలో కూడా మాకు వర్గీకరణ చేసి మా సమాజానికి మరింత మేలు చేయాల్సిందిగా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపై ఏదైతే జరగబోయేటువంటి ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాల్సిందిగా జగిత్యాల జిల్లా పక్కన జిల్లా కమిటీ మరి అదే ఎంఆర్పీ జై మాదిగా జై మందకృష్ణ మాదిగా జై